ఎడెక్కడి మాసు మ్యాచ్‌రా మామ! ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్‌లో ఒకసారేమో ఆఫ్ఘనిస్తాన్ విన్నింగ్ మొమెంటంలోకెళ్తది. ఒకసారేమో ఇంగ్లాండ్ వెళ్తది. మళ్ళీ దెబ్బ, 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 దెబ్బ మ్యాచ్ ఇదంతా గూడా. ఓసారి ఆఫ్ఘన్ గెలుస్తదనుకుంటాం. ఓసారి ఇంగ్లాండ్ గెలుస్తదనుకుంటాం. మళ్ళా ఆఫ్ఘన్ అనుకుంటాం. మళ్ళీ ఇంగ్లాండ్ అనుకుంటాం. మళ్ళా ఆఫ్ఘనిస్తానే గెలిచింది ఫైనల్‌గా. ఆ ఇబ్రహీం జర్దాన్ ఏందిరా బాబు! అట్లా ఆడినాడు భయంకరంగా నాకు. వచ్చినాడు 32కి ఫర్ 3 వికెట్స్ ఉన్నప్పటి నుంచి ఓపెనింగ్‌లోనే ఉన్నాడు. కానీ ఫైనల్ ఓవర్స్ వరకు నిలబడి 177 ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే హైయెస్ట్ స్కోర్ కొట్టినాడు ఈ మెంటల్. ఇది చాలనుకుంటే ఇంగ్లాండ్ బ్యాటింగ్కి వచ్చింది. జో రూట్ బ్యాటింగ్కి వచ్చినాడు వికెట్స్ పడ్డాక. అతను 6 ఏళ్ల తర్వాత ఓడిఐ ఫార్మాట్లోనే సెంచరీ కొట్టినాడు. ఒకసారి వాళ్ళు గెలుస్తారు అనుకుంటాం, ఒకసారి వీళ్ళు గెలుస్తారు అనుకుంటాం. కానీ ఆఫ్ఘనిస్తాన్ అంతసేపు సరిగ్గా లేని ఫీల్డింగ్ సడన్గా లాస్ట్ 5 ఓవర్స్లో ఫీల్డింగ్లో పిచ్చలు ప్యాక్ అయ్యే ఫీల్డింగ్ చేసి ఇంగ్లాండ్ గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ని ఇంగ్లాండ్ ఓడిపోయేలాగా చేసింది. అది కూడా 19 రన్స్ 14 బాల్స్లో స్కోర్ చేయాల్సింది 8 రన్స్ డిఫరెన్స్తో మ్యాచ్ గెలిచినారు. ఇది కూడా అసలు సిసలైన హైలైట్ మ్యాచ్. దెబ్బకు ఇంగ్లాండ్కి రిటర్న్ టికెట్స్ ఎర్లీగా బుక్ చేసుకోవాల్సి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ దెబ్బకి. చూద్దాం ఇట్లాంటి హైలైట్స్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఇంకెన్ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్ సెమీఫైనల్స్కి ఆ రెండు టీమ్స్లో ఏ టీం వెళ్ళాలన్న. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, ఈ మ్యాచ్ ఎవరు చూడలేరో వాళ్ళకి చూసి చూడరా ఎదవా అని చెప్పండి. ఇట్లు మీ నడిపల్లి చిన్ని కృష్ణ శర్మ సైనింగ్ ఆఫ్. జై హింద్.